తాగుబోతు స్టాండప్ ప్యాక్ తో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రాజు దాని పార్ట్ 2 తో మనం ముందొచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ ది యాదమ్మ రాజు. నా మొన్న ఒరిజినల్ చేసిన ఇప్పుడు సింక్ చేస్తున్నా. సింక్ కాదరా సీక్వెల్. సీక్వెల్ స్పెల్లింగ్ చెప్పు. సీక్వెల్ రచన చెప్తా. రచ్చ రచ్చ చెప్పు సీక్వెల్ స్పెల్లింగ్ ఏంటి? సీస పక్కన సీకు పెడితే సీక్వెల్. బాయ్స్ అనా ఇలా పైసలు లేకపోతే వాయిస్ కాడ ఎట్లా ఉంటారు చూడు. ఇక పొద్దుల 10 గంటలకే ఆడు గుమ్మ దిగనేది కదా, ఇంకా ఆడు లైన్ ఉంటాడు. అందరు రూపాయి ఉండదు అదే రాగానే చీప్ లిక్కర్ ప్లీజ్ అంకోల్ చీప్ లిక్కర్ పైసలు లేరా 10 రూపాయలు తక్కువనే ప్లీజ్. ధైర్యంగా ఎలా కొడతాడు. ఓకే అరే పైసలు తీసుకొచ్చి మాట్లాడతారా నేను ఇప్పుడు అంటా. ఇక పోతాడు బస్ స్టాప్ దగ్గర పోతాడు. ఇక పక్కన పోరి నుంచి పోరే శ్రీముఖి బస్ స్టాప్ లో నుంచి అక్క ఎక్స్క్యూజ్ మీ ఏంటి 10 రూపీస్ ఎందుకు ఇవ్వాలరా? ప్లీజ్ మేడం కడుపు నొప్పి. 10 రూపీస్ కి ఏం దొరుకుతాయి నీ కడుపు నొప్పి తగ్గడానికి? మేడం ప్లీజ్ ఆటో కిరాయి డబ్బులు వాడు ఏదో చేసి 10 రూపాయలు తీసుకోవాలి. సరే ఇయ్యరా కాదు ఒక్కటి చెప్పుర్రి. ఎట్లనో సంపాదించుకుని తాగుతారన్న. ఫుల్ లోడ్ అయితే తిండి లేదు తికానే లేదు కానీ మందు మాత్రం ఉందన్న. వాళ్ళు నిలబడే శాతం కాదు. ఇక ఫస్ట్ కూర్చొని తాగుతారురా లేవనే శాతం కాదు. ఎక్స్క్యూజ్ మీ అరే ప్లీజ్ రే మా పిల్లం కొడుతుంది. ఇంట్లోని వాళ్ళ కొడుకు ఊకుంటాడా మొత్తం లోళ్ళు ఉంటాడు. హలో వాళ్ళ కొడుకు వస్తే సీరియస్ గా ఇట్లా చూడగానే ఒక ముసరం రా తండ్రి వచ్చిర్రు లుంగి ఫస్ట్ కట్టుకో తాగుతాడని గప్పమంటాడు. చూసా నీ కొడుకు తండ్రిని పట్టుకొని కొడుతుండాడు. నడవడానికి రాస్తలేదని కదా. అమ్మాయిలా నా తాగ ముందుకి ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తాగేసి వస్తాడా బేబీ ప్లీజ్ ఏమనుకో మూవీకి వెళ్దామంటే ఏ చీ నువ్వు తాగేసి వచ్చినావు కదా నీతో నేను అస్సలు రాను. మీ అసలు మీరు ఎందుకు తాగుతారో ఏమో మాకు అర్థమే కాదు అసలు. ఇట్లా మాట్లాడతారా నువ్వు ఏం చేస్తారు తెలుసా? రూమ్ లో పోతారు రాష్ట్రాలలో ఉంటారు ఆ గోల్స్. ఇక ఇలా రచ్చలు చూడాలి. అప్పుడు మందు లేక లేక వరద బాధితుల పులివర పొట్లాలు దొరికినట్టు మందు వచ్చింది అనుకో అందరు కూర్చుంటారా. ఫస్ట్ ఏమంటది వచ్చే కొంచెం పోయా అంటే అందరు పోయక ముందు గుడుకండి అత అదే నీ దొంగర తెచ్చిందానా తాయిదా అని ఏం చేస్తారు తెలుసానా? ఒరిజినల్ వస్తుంది బయటికి ఒకటి ఉంటది అదేమంటది బాయ్స్ ఫోన్ చేయి. ఏయ్ ఇప్పుడు బాయ్స్ కి ఎందుకే బాయ్స్ నీలోడేంద్రా వాళ్ళు పిలుచుకుంటారా వాళ్ళు. ఇంతవరకు నన్ను ఎవరు పిలవలేదు మరి. అది బాయ్స్ నాన్న అది బాయ్స్ నాన్న. వచ్చే నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయ. ఏ నా బాయ్ ఫ్రెండ్ మధ్యలో పిలుచుకోవాల్సి వస్తే వేరే వాళ్ళకి పిలుచుకోర్రి మా బాయ్స్ పిలువకుర్రి అంటే. సెల్ఫీలు తీసుకురు వీడియోలు తాగిన తర్వాత ఒక్కరు అయితే ఏడేడో పట్టుకుర్రు వాళ్ళకి అర్థం కాదు. ఏడేడో పట్టుకుర్రు వాళ్ళకి అర్థం కాదు. పక్కా ఒక చిచ్చర్ ఉంటుంది దాంట్లో ఎవరో ఒకరు చిచ్చర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు వస్తే ప్లీజ్ ఏందే ప్లీజ్ బాయ్స్ మీలో ప్లీజ్ ప్లీజ్ బాయ్స్ మీలో ప్లీజ్. ఏ బాయ్స్ ఎందుకే ఏ ప్లీజ్ హాస్టల్ ఎన్ని రోజులని గమని ఉండాలి. వచ్చే అట్లా పిలిస్తే ఆ వాడని కొడతాడే ఏ పైసలు చంపి ప్లీజ్ పిలువే ప్లీజ్. తట్టుకోలేము ఇలా వేషాలు. నీకెట తెలుసా ఇవన్నీ వీడియోలు చూసినా? ఒకసారి వారంగా పని చేసినా వాచ్మెన్ గా పని చేసిన హాస్టల్ గర్ల్స్ లో దాంట్లో అప్పుడు చూసిన తాగుడు వేషాలు. బాయ్స్ ఫస్ట్ డోర్ వస్తాడు వచ్చిండే వచ్చిండే బాయ్ వచ్చిండే వచ్చిండే బాయ్ వచ్చిండే ఆ వాటర్ గాడు వస్తాడు. అమ్మా లైట్లు బంద్ చేసుకోరు ఫస్ట్ మీరు. నువ్వు వచ్చినా పో
ఇక చిచ్చరది ఉంటాయి పోనీ బాగున్నాడు కదనే వాచ్మెన్ కి సెక్యూరిటీకి తేడా లేదే రప్పించినా అనుకో మనం బయటికి పంపిస్తారు తర్వాత అర్థమైందా చేసినాం వస్తాడు ఆగరాదు యా ఆడొస్తాడు ఇక అబ్బా వచ్చిండమ్మ మొగడు వచ్చిండమ్మ మొగడు